అండ్ అలాగే కిచిడి రైస్ అన్లిమిటెడ్, మీరు ఎంతైనా తినొచ్చు. పీసెస్ మాత్రం లిమిటెడ్. పీసెస్ కూడా గట్టిగానే పడినాయి, ఒక 5 పీసులు దాకా పడినాయి మొత్తం. అసలు ఈ మటన్ పీసులు చూసారా ఎంత సాఫ్ట్ కుక్ అయినాయో. లోపలే దీని చుట్టూతో, ఈ మూలుగు చుట్టూతో ఉన్న పీసులే లోపల బిర్యానీ రైస్లోనే. అసలు చూడండి, పేస్ట్ అయిపోతుంది చేతిలో పీసులు. విజయవాడ లాంటి పెద్ద సిటీలో గత 35 ఏళ్ళుగా కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేసే ప్లేస్ గురించి మీకు తెలుసా? వారంలో 2 రోజులు దొరికే మటన్ బిర్యానీ కోసం యుద్ధాలే జరుగుతాయంటే నమ్ముతారా? అలాంటి ఒక ప్లేస్కి ఇవాళ మిమ్మల్ని తీసుకెళ్తున్నా. మనం కరెక్ట్గా విజయవాడ ఆటోనగర్లోని 4th లైన్లో 3rd క్రాస్లో ఉన్న ముంతాజ్ హోటల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ వారంలో 2 రోజులు మాత్రమే మటన్ బిర్యానీ సర్వ్ చేస్తారు. అండ్ అలాగే వీళ్ళు చేసే వంట మొత్తం కట్టెల పొయ్యి మీద ఉంటుంది. లోపలికి వెళ్ళి మేకింగ్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ప్రతి గురువారం శుక్రవారం మటన్ బిర్యానీ స్పెషల్ అండి మా దగ్గర. ప్యూర్ నెయ్యితో తయారు చేస్తాం. ఇప్పుడు మ్యారినేట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు నేను. తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 kgs మటన్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేస్తాం. మ్యారినేట్ చేస్తున్నామండి. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు కారం కూడా వేస్తున్నాం. అలాగే తగినంత కల్లుప్పు, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర రెండు కలిపేస్తామండి. పెరుగు. దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి మొత్తం. అన్న ఇప్పుడు మామూలుగా ఓన్లీ గురువారం శుక్రవారం మటన్ బిర్యానీ ఇవ్వడానికి రీజన్ ఏంటన్నా? అసలు మామూలుగా అన్ని రోజుల్లో మటన్ బిర్యానీ పెట్టకుండా ఓన్లీ గురువారం శుక్రవారం అలా వారంలో 2 రోజులే పెట్టడానికి ఏమంటే? మాకు ఏరియా ఏంటంటే మొత్తం వర్కర్స్, వాళ్ళకి రోజు పెడదామంటే తినే స్తోమత వాళ్ళ దగ్గర ఉండదు. అందుకని స్పెషల్గా గురువారం శుక్రవారం పెడతాం. దీన్ని ఒక ½ an hour వదిలేయాలండి. ఇప్పుడు అన్న ఏంటన్నా ఇక్కడ ఇది కిచిడి కోసం అండి. బగారా రైస్ అంటారు. బగారా రైస్లోకి కర్రీ వండుతున్నాం. ఇది ఓకే. కిచిడి అంటే ఇక్కడ మీరు బగారా రైస్ ఇచ్చి బగారా రైస్ విడిగా కర్రీ ఇస్తాం. దానికి చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా బిర్యానీతో పాటు కిచిడి కూడా, బిర్యానీతో పాటు కిచిడి వస్తుంది. ఓకే అన్న ఇప్పుడు నీట్గా మ్యారినేట్ చేసిన మటన్ని మంటకి ఇచ్చారా? మంట పెట్టామండి ఇప్పుడే. అంటే డైరెక్ట్ బాండీలోనే కింద నుంచి మంట పెట్టారు. మంట పెట్టారు బాండీలోనే. అంటే ఉప్పు బాగా పట్టుద్ది. అలా చేయడం మసాలాలు మన హైదరాబాద్లో ఏంటంటే కచ్చి దమ్ బిర్యానీ ఇస్తారు. మనం ఏంటంటే ఈ ఏరియాలో మొత్తం పక్కి బిర్యానీ. కచ్చి బిర్యానీకి పక్కి బిర్యానీకి తేడా ఏంటన్నా? కచ్చి బిర్యానీ ఏంటంటే మసాలాలన్నీ కలిపి బాయిల్ రైస్ దాని మీద వేస్తారు, తర్వాత స్టీమ్ పెడతారు. పక్కి బిర్యానీ ఏంటంటే కర్రీ టైప్లో ఉండి దాని మీద రైస్ వేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు మటన్ డైరెక్ట్గా వండేసి దానిపైన రైస్ వేస్తాం. ఓకే. అలా అదేంటంటే రైస్లో మొత్తం కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే. టమాటాలు వేస్తున్నామండి. ఇప్పుడు బిర్యానీలో టమాటా కూడా వేస్తారా? పులుపుకి మంచి ఫ్లేవర్ వస్తుంది టమాటా వేస్తే. సో టమాటా వేయడం వల్ల మంచి పులుపు ఫ్లేవర్ వస్తుంది. మనం ఏంటంటే ఎసెన్స్ అవన్నీ ఏం వాడం, ప్యూర్ ఐటమ్స్ అన్ని కలిపే దాంట్లో. సో అన్ని ఇలా ప్యూర్గా వేసుకుని మనకి పెళ్ళిళ్ళు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫుడ్. ముస్లిం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ ఆ టైప్లో ఉంటుంది ఫుడ్ మొత్తం. సో ఏంటన్నా పచ్చిమిరపకాయలు కొంచెం లావుగా ఉన్నాయి. అంటే మనకి విజయవాడకు వచ్చేటప్పటికి బజ్జీ మిర్చి అండి ఇది. మన గుంటూరు వచ్చేటప్పటికి చిన్న మిర్చి వస్తుంది. ఇటు సైడ్ మొత్తం ఇదే టైప్లో ఉంటుంది మిర్చి. ఇప్పుడు బిర్యానీలో బజ్జీ మిర్చి వేస్తారనమాట పెద్దది. సో ఇప్పుడు మటన్ ఉడికిపోయిందన్న. ఇంకొక 15 minutes అండి. సో హాట్ వాటర్ పోస్తున్నారు. హాట్ వాటర్ పోస్తున్నాం కొద్దిగా. ఇంకా మటన్ బాగా ఉడకడానికి హాట్ వాటర్ ఇప్పుడు దమ్ కోసం రైస్ బాయిల్ చేస్తున్నారు అన్న? అవునండి. ఈ వాటర్లో ఇలాచి, లాంగ్ ఆర్ చెక్క ఉంటుందండి. దీంట్లో దాల్చిన చెక్క, దాని తర్వాత జాపత్రి, అనాస్ పువ్వు, అడివి యాలకులు అన్నీ వేసి వాటర్లో మరగబెడతామండి. తర్వాత రైస్ వేస్తాం. సో ఇప్పుడు ఇందులో మొత్తం కుక్ చేస్తారా, సగం కుక్ చేస్తారా అన్న? అంటే స్టెప్ బై స్టెప్. ముందర 30, తర్వాత 50, 70, 100. సో లేయర్గా కుక్ చేస్తాం. సో ఇప్పుడు స్టెప్పులుగా కుక్ చేసి వేస్తామండి. సో మొత్తం ఎన్ని కేజీలు రైస్ అన్న? మొత్తం అన్నిటికి కలిపి చికెన్ బిర్యానీకి, మటన్ బిర్యానీకి మొత్తం కలిపి 70 kgs అండి. రోజుకి 70 kgs రైస్ వేస్తాం. అన్న ఏం చేస్తున్నాం ఇప్పుడు? 30% ఉడికిన రైస్ మటన్ దమ్ బిర్యానీలో వేస్తున్నామండి ఇప్పుడు. సో ఇక్కడ మటన్ ఆల్రెడీ కుక్ అవుతూనే ఉంటుంది. కుక్ అవుతుంటేనే డైరెక్ట్గా రైస్ వేసేస్తున్నారు పైన. సో ఇది 30% కుక్ అయిన రైస్ అన్న? 30% కుక్ అయిన రైస్. డైరెక్ట్గా చికెన్ ఒకవైపు, మటన్ ఒకవైపు, రెండింటికి ఒకేసారి చేసేస్తారా? రెండింటికి ఒకేసారి చేస్తాం. సో ఇటువైపు మటన్లో రైస్ వేసారు,
తర్వాత అది కూడా చికెన్ ఉడుకుతూ ఉంది, చికెన్లో రైస్ వేసారు మళ్ళీ. సో ఇక్కడ చూసుకుంటే మనకు మటన్ బిర్యానీలో మటన్ పైన 30% కుక్ అయిన రైస్ వేసి నీట్గా దాన్ని బాయిల్ అవనిస్తున్నారు. సో దీని తర్వాత మళ్ళీ 50% కుక్ అయిన రైస్ వేస్తారంట, తర్వాత 70, తర్వాత ఫైనల్గా కుక్ అయిన రైస్ వేసి మళ్ళీ దమ్ చేస్తారు దాన్ని అన్న. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ అండి ఇది రైస్ ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్న. కుక్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్ స్టేజ్లో మళ్ళీ రైస్ వేసి లైట్ చేస్తాం, దమ్ వేసేస్తారా? ఇంకా దమ్ వేసేస్తాం. మన కుంకుమ పువ్వు మిల్క్ అండి ఇది జల్లుతాం, దీనివల్ల ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి చేశారు అన్నది. అవునండి. ఇది ఘీ అన్న. ఘీ అండి ఇది. ఇది కలర్ అన్న, ఫుడ్ కలర్. ఫుడ్ కలర్ ఇది. అన్న ఇప్పుడు మొత్తం అయిపోయింది, కంప్లీట్ చేసి దమ్ వేస్తారు. ఎంతసేపు ఉంటుంది దమ్లో? 45 మినిట్స్ అండి. 45 మినిట్స్ దమ్లో ఉంటుంది. 45 మినిట్స్ దమ్లో ఉండాలి. దాని తర్వాత నిప్పులు తీసేసి మళ్ళీ తీసేసి ఇంకా అక్కడి నుంచి సర్వ్ చేసుకుంటాం. అక్కడి నుంచి సర్వ్ చేసుకుంటాం. ఓకే, 45 మినిట్స్ దమ్లో ఉన్న తర్వాత డైరెక్ట్ ఇంకా వడ్డించుకుంటాం. గ్యాప్ ఏ ఉండదండి. ఓకే అన్న. సో ఇప్పుడు దమ్ పెట్టేశారు. దమ్ పెట్టిన తర్వాత దమ్ ఓపెన్ చేసిన తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూసి టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు దమ్ తీస్తున్నామండి ఇది. ముక్క చాలా సాఫ్ట్గా నలిగిపోయిందండి ఇది. అరోమా కూడా మంచి స్మెల్ వస్తుంది అసలు. ఇది చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇది చికెన్ దమ్ అండి, జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా ముక్క కూడా చూడండి బాగా మ్యారినేట్ అయిపోయి ఇది కూడా ముక్క ఇరిగిపోతుందండి ఇది. సో ఇంకేది ప్రిపరేషన్ అంతా అయిపోయిందండి మొత్తం. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటాం మొత్తం. ఇప్పుడే కిచెన్లో కుకింగ్ కంప్లీట్ అయింది. బయటికి వెళ్ళి టేస్టింగ్ చేద్దాం అంటే బయట ఆ క్రౌడ్ చూడండి ఒకసారి. అన్న ఇక్కడ ఏమున్నాయన్న మొత్తం ఇక్కడ టేబుల్ మీద? ఇది వచ్చి కిచిడి అండి, చికెన్ తో కిచిడి అంటారు దీన్ని. ఇది వచ్చి మటన్ దమ్ బిర్యానీ, ఇది ఫ్రై బిర్యానీ అండి, ఇది చికెన్ ఫ్రై, ఇది వచ్చి ఖలియా కట్టా అంటాం ఇటు సైడ్, కచంబర్, గోంగూర. అన్న మొత్తం కిచిడి ఎన్ని కేజీలు చేస్తారన్న? 30 kgs డైలీ. ఇది చికెన్ బిర్యానీ 25 kgs. మటన్ బిర్యానీ థర్స్డే ఫ్రైడే ఎన్ని కిలోలు చేస్తారు? అదొక 10. సేల్స్ పెరిగితే రెండో రోజు ఇంకొక 5 వేస్తాం. 15 మొత్తం 15. సో అది మ్యాటర్. మరి ఇంకా లేట్ చేయకుండా అన్ని టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం కిచిడి ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇక్కడ ముంతాజ్లో మనకి వెజ్ ఐటమ్స్ ఏమి ఉండవండి. నార్మల్గా మనకు వచ్చేసి ఓన్లీ ప్లెయిన్ బగార్ రైస్, అంటే ఇక్కడ కిచిడి రైస్ సోనా మసూరితో చేస్తారు. అండ్ రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మొత్తం అన్నీ వేసి నీట్గా నార్మల్గా మన ఇంట్లో చేసుకునే బగార్ రైస్ ఎలా ఉందో ఆ ఫ్లేవర్ తెచ్చారు. అండ్ అలాగే ఈ చికెన్ కర్రీ కూడా పీసెస్ కూడా బాగా టెండర్గా కుక్ అయినాయి. లోపల కూడా చాలా నీట్గా మసాలా బట్టి క్లీన్గా కుక్ అయినాయి. అండ్ అలాగే కిచిడి రైస్ అన్లిమిటెడ్, మీరు ఎంతైనా తినొచ్చు. పీసెస్ మాత్రం లిమిటెడ్. పీసెస్ కూడా గట్టిగానే పడినాయి, ఒక 5 పీసులు దాకా పడినాయి మొత్తం. ఇంకా టేస్ట్ వైజ్గా చూసుకుంటే డీసెంట్. 80 రూపీస్కి అన్లిమిటెడ్ రైస్తో చికెన్ కిచిడి అంటే వర్త్, అంటే చాలా వర్త్ దీనికి. సో నెక్స్ట్ ఇంకా మనం చికెన్ ఫ్రై బిర్యానీ ట్రై చేద్దాం. సో అది చూద్దాం నెక్స్ట్ ఎలా ఉందో. సో నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేద్దాం. ఇందులో కూడా ఒక 5 పీసులు పడినాయి. రైస్ కూడా డీసెంట్ అమౌంట్. అండ్ బిర్యానీ రైస్ కూడా అన్లిమిటెడ్, ఎంత తిన్నా బిర్యానీ రైస్ కూడా సర్వ్ చేస్తూనే ఉంటారు. బిర్యానీ కూడా మంచిగా టొమాటో పులుపు తెలుస్తుంది లైట్గా. అండ్ ఇది పక్కీ బిర్యానీ స్టైల్లో చేశారు కాబట్టి చికెన్ కూడా కుక్ చేసి దాంతోపాటే మళ్ళీ రైసెస్ కుక్ చేశారు. నార్మల్గా లేయర్గా దమ్ వేయకుండా కుక్ చేయడం వల్ల. అండ్ అలాగే చికెన్ ఫ్రై పీస్లు అయినా కానీ మనకు నార్మల్గా బయట కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి చూడండి స్మూత్గా, అసలు ఏళ్ళతో ఇలా అంటే ఇరిగిపోతున్నాయి. అసలు స్మూత్గా ఇలా స్మాష్ అయిపోతున్నాయి, స్మూత్గా గట్టిగా లేకుండా పీసులు కూడా. సూపర్ ఉంది, ఇది కూడా అదిరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. అసలు ఈ మటన్ పీసులు చూసారా ఎంత సాఫ్ట్ కుక్ అయినాయో. లోపలే దీని చుట్టూతో, ఈ మూలుగు చుట్టూతో ఉన్నాం పీస్లే లోపల బిర్యానీ రైస్లోనే. అసలు చూడండి పేస్ట్ అయిపోతున్నాయి చేతిలో పీసులు. మటన్ పేస్ట్ అంత టెండర్గా కుక్ అయింది. అండ్ అలాగే మటన్ పీసెస్ కూడా మామూలుగా ఫస్ట్ కుక్ చేసి తర్వాత రైస్ వేయడం వల్ల మటన్ పీసెస్ కూడా కొంచెం రోస్ట్ అయి ఉన్నాయి. చూడండి ట్రై చేద్దాం, మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. మటన్ అసలు నోట్లో పెట్టుకుంటే మటన్ కేకే, అసలు దూదిలాగా మెత్తగా ఉడికిపోయింది మటన్. అండ్ చూసారుగా ఎంత క్లీన్గా వచ్చిందో. నేనైతే ఏమీ తీయలేదు, ఆల్రెడీ వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు ఇరిగిపోయి వచ్చింది. అంత బాగా కుక్ అయింది.
సూపర్ సాఫ్ట్గా కుక్ అయింది మటన్, అదిరిపోయింది. నెక్స్ట్ మనం దీంట్లోకి కట్ట ట్రై చేద్దాం. సో ఇక్కడ మామూలుగా మటన్ ఫ్యాట్ వేసి కుక్ చేస్తారు. ఇక్కడ విజయవాడలో ఎక్కడైనా విజయవాడ సరౌండింగ్ ఏరియాస్లో సూపర్ ఉంటుంది ఫ్లేవర్ కూడా, దీని ఫ్లేవర్. సో ఇది వేసుకొని ట్రై చేద్దాం. అదిరిపోయింది అప్ప. ఆ కట్టాలో వేసిన మటన్ ఫ్యాట్ కానీ కట్టాలో కూడా మటన్ ఫ్లేవర్ తెలుస్తుంది. సూపర్ ఉంది అసలు. మటన్ బిర్యానీ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కట్ట. సో ఇక్కడ నెక్స్ట్ మనకి గోంగూర కూడా ఉంది, గోంగూరతో కూడా ట్రై చేద్దాం. గోంగూరలో వీళ్ళు కుక్ చేసేటప్పుడు నార్మల్గా పచ్చిమిర్చి వేసి కూడా గోంగూరను ఉడికిస్తారంట. గోంగూరలో పులుపుతో పాటు కొంచెం ఘాటు కూడా తెలుస్తుంది. ఇది కొంచెం స్పైసీగా ఉంది, నాకు పులుపుగా కన్నా కొంచెం స్పైసీగా ఉంది అనిపించింది. స్పైసీగా గోంగూర తినాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి. ఇంకా లాస్ట్కి వీళ్ళు ఇచ్చిన రైతా కూడా ట్రై చేద్దాం. దీంట్లో కూడా టేస్ట్ బాగుంది. అండ్ అలాగే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది నార్మల్గా ఫ్యామిలీతో వెళ్ళి కూర్చుని తినేంత గ్యాప్ ఉండదు, ఇక్కడ ఫుల్ రష్ క్రౌడ్ ఉంటుంది. అండ్ అలాగే థర్స్డే ఫ్రైడే మాత్రమే మటన్ బిర్యానీ దొరికింది, మిగిలిన రోజుల్లో మటన్ బిర్యానీ దొరకదు. చికెన్ బిర్యానీ ప్రతిరోజు అవైలబుల్ ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 నుంచి 3 లోపల రండి, ఎంత త్వరగా వస్తే అంత మంచిది. బిర్యానీ అంత ఈజీగా దొరుకుతుంది. వచ్చే లేట్ అయ్యే కొద్దీ క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది. అండ్ అలాగే బిర్యానీ కూడా అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే ఫంక్షన్స్కి కానీ, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కి కానీ, లేకపోతే చిన్న చిన్న పార్టీస్కి కానీ వీళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా చేస్తారు. వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈస్ కళ్యాణ్ కౌండిన్యా సైనింగ్ ఆఫ్. ఫాలో వైరల్లీ ఫుడ్ ఫర్ మోర్ ఫుడ్ కంటెంట్. చేప పులుసు చెక్కి మొత్తం అన్నాన్నంతా కలుపుకొని తినేసేవచ్చు. అంటే చేప పులుసు ఎలా ఉన్నా తింటాను నేను. మేము నెల్లూరు వాళ్ళమండి.